కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ముందు ఫ్యూచర్ విద్య ఎట్లా అభ్యసిస్తారు? వాళ్ళకి సీట్లు ఎవరు ఇస్తారు? ఏ కాలేజీలు ఇస్తారు? హాల్ టికెట్లు ఇయ్యరు, పరీక్షలు పంపే పరిస్థితి లేదు. 10 నుంచి 12 సంవత్సరాలుగా విద్యార్థులని మోసం చేస్తా ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం, ఇంతకు ముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక జాబ్ క్యాలెండర్, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెడతా అన్నాడు. జాబ్ క్యాలెండర్ లేక తెలంగాణలో ఒక జాబ్ క్యాలెండర్ ఉంటుండే మన రాష్ట్రంలో అన్నది కూడా మర్చిపోయారు వీళ్ళు. గత 12-13 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ లేదు. ఇక వీటికి జవాబు చెప్పండిరా అంటే ఆ పోయినోడేమో మాకు అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయింది, మేమేం చేయాలి అంటాడు. మరి నీ మేనిఫెస్టోలో బీగనిక రాస్తున్నావా? కాంగ్రెస్ వాడిని అడుగుతానేమో గదముక్కోడు బకాయిలు పెట్టిపోయిండు అంటాడు. ఆ బకాయిలు పెట్టినోడు నీ రాహుల్ గాంధీకి తెలియదు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ప్రోగ్రాం పెట్టి ఈ ప్రోగ్రాం ఇది ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలు తెచ్చి చెల్లించేస్తాము, ప్రతి సంవత్సరం ఇస్తాము అని, దీంతో పాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. అలా మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి వచ్చే వరకు 4,000 రూపాయలు నెలకి నిరుద్యోగ వృత్తి ఇస్తాము. విద్యార్థులకు స్కూటీలు ఇస్తాము. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ఫీజులు, కోచింగు, విదేశీ విద్య, హాస్టల్, పుస్తకాలు, ల్యాప్టాప్లు తదితర విద్యా ఖర్చులకు వినియోగం అంటే 5 లక్షల రూపాయలు భరోసా కార్డ్ అట. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు, తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు ప్రతి మండలంలో. ఇప్పుడు పోయి ఆక్స్ఫర్డ్ లో పోయి అడుక్కుంటున్నాడు మా దగ్గర కాలేజీ పెట్టి, మరి ప్రతి మండలంలో పెడతారని ఇంటర్నేషనల్ స్కూల్ అట. ఇలా మేనిఫెస్టో. ఇది చదువు రాదని, రేవంత్ రెడ్డికి చదువు రాదని పక్కా తెలిసిపోతుంది దీంట్లో. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా? చంద్రమండలంలో కూడా పెడతారు ఇక నెక్స్ట్ టైం. అది కూడా మండలమే కదా. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలంగాణ స్టడీ సర్కిల్, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేస్తామని హామీ. ఎలా టెసరాక్ట్ లో చేస్తావా? అలా తమ్ముడు కంపెనీ పెట్టుకుంటు కదా టెసరాక్ట్. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్లస్ ఇండస్ట్రియల్ హబ్ అట. ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్ అట. ప్రైవేట్ కంపెనీస్ లో ప్రభుత్వ ఇన్సెంటివ్స్ ద్వారా వచ్చే ఉద్యోగాల్లో 75% తెలంగాణ యూత్ కి. ఏ కంపెనీకి ఇచ్చినారు నాయన ఇన్సెంటివ్? ఒక్క కంపెనీకి ఇచ్చినావా? ఫోన్లు చేసుకుంటా బెదిరించుకుంటే నీకు కమిషన్లు మాత్రం మిగుతావు కంపెనీలకు. ఒక్క కంపెనీ కానీ ఇచ్చినావా? 75% ఇన్సెంటివ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తారట, ప్రైవేట్ ఉద్యోగాలు. యువతకు ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్ కోసం 10 లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. మేము పోతే రేవంత్ మాట్లాడు, మేము బ్యాంకులకు పోతే అప్పులు అడుగుతందుకు పోతే మేము చెప్పులు దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు లెక్క చూస్తున్నాను అన్నాడు. ఇక ఈయన పిల్లల కంటే 10 లక్షలు రుణం ఇస్తారట. ఈయన మన ముఖ్యమంత్రి. ఇవే కాకుండా ఇల్లులే ఇక చెప్పుకుంటా పోతే ఇలా మేనిఫెస్టో మాట్లాడే వాళ్ళు పెద్దలు చాలా మంది ఉన్నారు. ఈయన హౌసింగ్, సామాజిక సంక్షేమం, ఇల్లు కట్టిస్తా అని గరీబులందరికీ మోసం, 4,000 పెన్షన్ ఇస్తా అని మోసం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తారట. ఉన్న ఆయుష్మాన్ భారత్ నడిపిస్తలేవు, ఈయనంట దాన్ని 10 లక్షలు పెంచి ఇస్తా అని చెప్పిండు. ఇక రైతులకి, కౌలు రైతులకి 15,000, వ్యవసాయ కూలీలకి 12,000 సంవత్సరానికి, వరి పంటకి 500 బోనస్, దానికి లొట్ట పీసే చూపిస్తున్నాడు. రైతుల పంట రుణమాఫీ, వడ్డీ లేని పంట రుణాలంట 3 లక్షల వరకు, నమ్మకమైన క్రాప్ ఇన్సూరెన్స్ అట. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు రైతు బీమాలు చేర్చడం,
మూసివేసిన చక్కెర కర్మాగారాలు పునరుద్ధరణ. మా దగ్గర ఉన్నాయి చక్కెర ఫ్యాక్టరీ, అది పునరుద్ధరిస్తూనే ఉన్నాడు. గత ముక్కడు 10 సంవత్సరాలు పునరుద్ధరించేటు వచ్చి పునరుద్ధరిస్తున్నాడు. మహిళలకు మోసం, 2,500 ఆర్థిక సహాయం, మహిళలకు తులం బంగారం, వివాహ సమయంలో హిందూ అమ్మాయికి 1,10 గ్రాములు బంగారం, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్న 18 సంవత్సరాల పైన అమ్మాయిలకి ఫ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్, బీడీ వర్కర్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఈఎస్ఐ. ఇట్లా ఇక చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇవన్నీ లేవు కానీ నేను మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, హాట్ నడుస్తుంది కొండా సురేఖ గారి ఎపిసోడ్. ఇది ముఖ్యమంత్రి కార్యాలయము అందరు ఎమ్మెల్యేలకు, ఓళ్ళు ఎమ్మెల్యేలు రేవంత్ కి సపోర్ట్ గా మాట్లాడడానికి సిద్ధంగా లేకపోతే కొండా సురేఖమ్మని తిడుతుంది కట. మీకేమన్నా మీ ఫైళ్లు పెండింగ్ ఉంటే క్లియర్ చేస్తాము, మీ కాన్స్టిట్యున్సీ బిల్లులు పెండింగ్ ఉంటే క్లియర్ చేస్తాము, మీరు జరా సురేఖమ్మని తిట్టండి అని బతిమిలాడుకుంటే ఎందరు పెట్టిందే మీడియా వాళ్ళు? 16 మంది పెట్టిందా? 80 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, అలా 16 మంది పెట్టిండ్రు. అది ఫీ రీఎంబర్స్మెంట్. అది మన బకాయిలు ఏమైనా పెండింగ్ బిల్స్ ఉంటే ఇస్తామంటే, పర్సనల్ పనులు కూడా ఏమైనా ఉంటే ఫైళ్లు క్లియర్ చేస్తామంటే. ఈ ఆఫర్ ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా ఉందా? మా కాన్స్టిట్యున్సీలో బిల్లు పెండింగ్ ఉన్నాయి, 6 బిల్లు పెండింగ్లు. మా కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు ఇచ్చిండు, 10 ఇవ్వాలి జగిత్యాల. మాకు కూడా ఉందా ఆఫర్? ఏమండి వేం నరేందర్ రెడ్డి గారు చెప్పాలి, వేరే పార్టీ వాళ్ళకు కూడా ఉందా? సురేఖ గారిని దిగితే ఈయన పొంగరాలు కొట్టేటోడు ఏమన్నాడండి, నన్ను నిజామాబాద్కి వచ్చేప్పట్లో ఎలక్షన్ల ముందు మీకున్నాడు ఒక గుండు, రాసిండు ఒక బాండు అన్నాడు. ఈడొక తొండ, ఈ నెట్టి నిండా ఉంది పేట. పోయిండు ఏంది లింగులీట్ కానీ పిల్లగాళ్ళకి టికెట్ ఉండదు కదా ఫ్లైట్ల, హాఫ్ టికెట్. ఆ హాఫ్ టికెట్ పోయిండు. ఆడ పోయి ఎవరెవరు కలుస్తున్నాడండి ఈయన? దేశ వ్యతిరేక శక్తుల్ని, దేశంలో మత కలహాలు సృష్టించడం కోసం, లా అండ్ ఆర్డర్ చెడగొట్టడం కోసం, దేశంలో చాలా ప్రాంతాల్లో రైట్స్ చేయించడానికి ఎవరైతే ఫండింగ్ చేస్తా ఉన్నారో, ఎటువంటి సంస్థలు ఫండింగ్ చేస్తా ఉన్నాయో, దేశ వ్యతిరేక శక్తులు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ని ఇండివిజువల్స్ కి అలవాటు. మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ, జోరాన్ మమ్దాని, వీళ్ళందరూ యాంటీ సిఏ రైట్స్, 370 ఆర్టికల్ కి తీసేదన్న వ్యతిరేకానికి రైట్స్, ఇవన్నిటికీ ఫండింగ్ చేస్తారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విషం జిమ్మేటోళ్ళు, ప్రతిరోజు దేశం మీద విషం జిమ్మేటోళ్ళు. వీళ్ళందరినీ ఆయన ఎందుకు కలుస్తాం పోయిండు? దేనికోసం కలవనీక వేయండు? ఇది